పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ పార్టీలు కొత్త వ్యూహంతోనే ముందలకొస్తున్నారన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్‌ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. పొగడ్తలంటే అంతా ఇప్పుడు రివర్స్ అయింది. ఎందుకంటే, ఇంతకు ముందు 2014 నుంచి 2019 దాకా, 2019 నుంచి మళ్ళీ 2024 దాకా గూడా పవన్ కళ్యాణ్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, ప్యాకేజ్ ఇస్తారన్నారు, దత్తపుత్రుడన్నారు, సీజన్ స్టార్ అని చెప్పారు. అట్లాగే నానా రకాల బూతులతోని వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు తిట్టిన తిట్టకుండా తిట్టి, ఈ రోజున పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది చిత్తుగా వాడిపోయిద్దని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగడ్తలతోని ముంచెత్తుతున్నారు వైసీపీ పార్టీ నాయకులు. ఈ మధ్య కాలంలో మీరందరూ చూసే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని మీకు మద్దతు ఇవ్వకపోతే, పవన్ కళ్యాణ్ గారిని కూటమిగా ఏర్పాటు చేయకపోతే టీడీపీ పార్టీ అనేది చిత్తుగా వాడిపోయేది అని చెప్పి కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ని పొగడ్తలతోని ముంచేస్తున్నారు. మరి ఈ సంగతి అనేది అతని గురించి 2014 నుంచి తెలవదా వైసీపీ పార్టీ వాళ్ళకు? తెలుసు. కొత్త వ్యూహం ఎత్తుతున్నారు. కొత్తగా మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే, అటు పవన్ కళ్యాణ్ గురించి గొప్ప చెప్పుతూ ప్రజల్లో ఇప్పుడు టీడీపీ పార్టీని పలసన చేద్దామని, అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనేది లేకపోతే, జనసేన పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారే లేకపోతే, జనసేన పార్టీ అని పెట్టకపోతే, పవన్ కళ్యాణే ఒక రాజకీయ పార్టీ అనేది పెట్టకపోతే, తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడూ కూడా వైసీపీ పార్టీ మీద ఓడిపోతూ ఉంటుందని చెప్పేసి కొత్త వ్యూహం ఎత్తుతున్నారు ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసే కొన్ని మేనిఫెస్టోలో పెట్టే పథకాలను ఆయన చేస్తున్నాడు కాబట్టి, ఉమ్మడి కూటమిలో వచ్చిన ప్రభుత్వం చేసే పథకాలను ప్రజల్లోకి వెళ్ళిన వాటిని ఈ విధంగా మళ్ళీ పలసన చేద్దామని చెప్పి చూశారు. ఏం పవన్ కళ్యాణ్ గురించి 2014 నుంచి కూడా తెలవదా? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ 2014లో ఓన్లీ మద్దతు మాత్రమే ఇచ్చారు, కానీ ఆయన ఎక్కడ పోటీ చేయలేదు. అప్పుడు పోటీ చేసింది ఎవరు? టీడీపీ పార్టీ, అటు బీజేపీ పార్టీ మాత్రమే పోటీ చేసింది. కానీ 2014లో టీడీపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం వల్లే మళ్ళీ టీడీపీ పార్టీ అనేది అధికారం వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఉండటం వల్లే టీడీపీ పార్టీ అనేది మళ్ళీ గెలిచింది, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జనసేన పార్టీ కానీ మద్దతు ఇవ్వకపోతే జన్మలో కూడా వైసీపీ పార్టీ మీద, సింగిల్గా వస్తే వైసీపీ పార్టీ మీద గెలవలేదు అని ఇప్పుడు జనాల్లోకి పవన్ కళ్యాణ్ గారిని ఎత్తేస్తున్నారనమాట. పొగడ్తలతోనే ముంచెత్తుతున్నారు. మరి 2014లో పోటీ చేయకుండా టీడీపీ పార్టీకి, అటు బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆయన బలం ఏంటో అప్పుడు తెలవలేదా వైసీపీ పార్టీ వాళ్ళకు? తెలుసు. కాబట్టే 2019లో ఎవరికి వారే పోటీ చేయటం వల్ల అప్పుడు వైసీపీ పార్టీ అనేది 151 సీట్లతోని గవర్నమెంట్ను ఫామ్ చేసింది వైసీపీ పార్టీ. మరి ఇప్పుడు 2024లో కూడా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వటం వల్లే మళ్ళీ గవర్నమెంట్, మళ్ళీ టీడీపీ పార్టీ గెలిచిందని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ వదలగొడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి బలం ఏంటో అనేది వాళ్ళకి 2014 నుంచి తెలుసు అన్నమాట. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పార్టీ వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ గారి బలం ఏంటో. ఆయన జనాదరణ కలిగిన నాయకుడు అన్న సంగతి వైసీపీ పార్టీ వాళ్ళకి తెలుసు. అందుకే టీడీపీ పార్టీ వాళ్ళ కన్నా, టీడీపీ పార్టీ కన్నా వైసీపీ పార్టీ అనేది ఎక్కువ జనసేన పార్టీనే టార్గెట్ చేసేది 2014 నుంచి చూడండి మీరు. అందుకే వైజాగ్లో వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనాల్లోకి వెళ్లకుండా ఓటర్లో బంధించేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బలం ఏంటో అనేది వైసీపీ పార్టీ వాళ్ళకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని గురించి వాళ్ళ బలం ఏంటో తెలుసు కాబట్టే అప్పటి నుంచి ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేస్తూ ఉండేవాళ్ళు. మొన్న వైసీపీ పార్టీలో ఉన్న ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మీకు మద్దతు ఇవ్వటం వల్లే మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారని చెప్పి ఒక నాయకుడు అంటున్నాడు. అంటే అదే కాకుండా మీకు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వటం వల్ల మీరు గెలుస్తున్నారు కాబట్టి అతనికి మీరు గుడి కట్టించవచ్చు. అంటే ఎంతగా పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు ఎంతగా భయపడుతున్నారనేది కూడా ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, టీడీపీ పార్టీ కన్నా
జనసేన పార్టీ అంటేనే వీళ్ళకి ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారనమాట. చాలాసార్లు మనం మీడియాలో చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపునిస్తే చాలు, ఒక రూపాయి పెట్టుబడి పెట్టుకోకుండా జనాలనేది వస్తూ ఉంటారు. స్వచ్ఛందంగా ఒక మాట చెప్పారంటే అది ఎస్ఎంటీ మీటింగ్ అయినా సరే, ఎంత దూరం అయినా సరే, కార్యకర్తలు కానీ, జనసేన సైనికులే కానీ, నాయకులే కానీ, లక్షలాది మంది కూడా ఒక పిలుపుతోని వచ్చేస్తారన్న సంగతి మనకు తెలిసిన విషయమే. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనియా అంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ట్రాటజీ అంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క బలం అంటే. వైసీపీ పార్టీ వాళ్ళకు ఇప్పుడే కాదు, వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పదే 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 టార్గెట్ ఎందుకు చేశారంటే ఆ ఒక్క కారణం చేతనే. ఈ విమర్శలతోని దాడి ఎందుకు చేసేవాళ్ళంటే, ఇకనైనా పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా తగ్గుతారేమో, నీకు దమ్ముంటే నువ్వు మళ్ళీ సింగిల్గా పోటీ చెయ్యి అన్న మాట ఎందుకనే వాళ్ళంటే, ఎవరికి వాళ్ళే పోటీ చేసినట్లయితే, కూటమిగా ఏర్పడకుండా ఎవరికి వాళ్ళే పోటీ చేసినట్లయితే మళ్ళీ వైసీపీ పార్టీ అనేది అధికారంలోకి వస్తుందన్న సంగతి అటు వైసీపీ పార్టీ వాళ్ళకు తెలుసు, ప్లస్ అలాగే టీడీపీ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఈ యొక్క వ్యూహం వల్ల వైసీపీ పార్టీ అనేది మళ్ళీ కూడా పప్పులో కాలేస్తుందేమో అని చెప్పేసి ఎందుకంటున్నానంటే, ఇటు మళ్ళీ టీడీపీ పార్టీని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ గారి గొప్పతనాన్ని చెప్పుతుందో చూసావా, అక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి జనాదరణ పెరిగిద్దే తప్ప తరగదు. అతన్ని విమర్శిస్తేనే జనాదరణ పెరిగింది కదా. మరి అతన్ని వైసీపీ పార్టీ అనేది ఇప్పుడు పొగుడుతూ ఉంటే జనాల్లోకి మంచి వెళ్ళిద్ది గారి పవన్ కళ్యాణ్ గారి మీద, చెడైతే పోదు కదా. కాబట్టి మళ్ళీ వైసీపీ పార్టీ ఎక్కడో పప్పులో కాలేస్తుందేమో అని చెప్పి చిన్న అనుమానం వస్తుంది. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు గుర్తించినా అది పవన్ కళ్యాణ్కే ప్లస్ అవుతుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం చెప్పినా పవన్ కళ్యాణ్ గారికే ప్లస్ అవుతుంది. కాబట్టి ఈ విధమైన వ్యూహంతోనే మాట్లాడితే, ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం చెప్పి టీడీపీని ఏమైనా పలసన చేద్దామని చూసినా, ఇటు వైసీపీ పార్టీ పొగడతలతో ముంచేసినా సరే, అటు విమర్శించినా సరే పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఎక్కడో పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ పార్టీ అనేది ఎక్కడో రాంగ్ స్టాప్ వేస్తుందని చెప్పేసి మళ్ళీ అనుమానం అవుతుంది. వాళ్ళు మంచన్నా పవన్ కళ్యాణ్కే మంచి అవుతుంది, చెడన్నా పవన్ కళ్యాణ్కే మంచి అవుతుంది. అందుకే ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఎక్కడ కూడా తిరగనీయకుండా, ఎక్కడికక్కడ ప్రచారాలు చేయనీయకుండా ఆఫ్ చేసేవాళ్ళు, జనాల్లోకి పోగనీయకుండా ఆఫ్ చేసేవాళ్ళు, ఏదో పబ్లిక్ మీటింగ్ పెడదామన్నా ఇబ్బంది చేసేవాళ్ళు, ఎక్కడన్నా బహిరంగ సభ పెడదామన్నా అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇతనే ఎక్కువ, పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేసి అతన్ని ఎక్కడ కూడా ఎటువంటి మీటింగ్ పెట్టకుండా, పబ్లిక్లు మన జనాలకు పోకుండా, బహిరంగ సభలు పెట్టకుండా చూద్దామని చెప్పి నానా రకాలుగా వైసీపీ పార్టీ పగడ్బందీగా ప్లాన్ చేసిందనమాట. అయినా సరే ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అనుమతి లేకుండా పోయినా, ఆయన కోర్టు ద్వారా అయినా లేకపోతే ఇంకో రకంగా అయినా ఏదో రకంగా ఆయన జనాల్లోకి వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటంటే బహిరంగ సభలు పెట్టాలి, మీటింగ్లు పెట్టుకోవాలి. పబ్లిక్ మీటింగ్లు పెట్టుకుంటే కదా మరి జనాల్లోకి వెళ్ళేది, జనాల్లోకి ఆయన వాయిస్ అనేది వెళ్ళాలి. కాబట్టి ఇటువైపు వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి మీటింగ్లు కూడా పెట్టకుండా ఆబ్జెక్తా చూస్తూ ఉండేదన్నమాట. కానీ ఎటువంటి ఇబ్బందులు వైసీపీ పార్టీ జనసేనని రానియకుండా కట్టుదిట్టమైన అడ్డంకులు చేసినా సరే జనాల్లోకి వెళ్ళి ఆయన పబ్లిక్ మీటింగ్, బహిరంగ సభలు కూడా పెట్టేవాళ్ళు. మనం విశాఖపట్నంలో చూసాం. ఆయన ఒక హోటల్లో బంధించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కొన్ని లక్షలాది మంది వచ్చారు ఆయన కోసం. అయినా సరే ఆయన ఒక హోటల్లో బంధించి రానియకుండా వెనక్కి తిప్పి పంపించేశారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి సంఘటనలు మనం ఇంతకుముందే చాలా చూసామన్నమాట. టీడీపీ పార్టీ కన్నా అప్పుడు టార్గెట్ అనేది జనసేన పార్టీ మీద ఎక్కువ టార్గెట్ చేసేవాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు. కానీ ఇప్పుడు పొగడ్తలతో ఎందుకు ముంచెత్తుతున్నారంటే, టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన కొన్ని పథకాలను అమలు చేస్తుంది కాబట్టి టీడీపీ పార్టీని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారన్నమాట. కానీ అక్కడ ఇటు టీడీపీ పార్టీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారంటే ఇటు మళ్ళీ రాంగ్ స్టెప్ వేస్తుంది వైసీపీ పార్టీ అన్నట్టుగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా, అటు పొగడ్తలతో ముంచెత్తిన పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే అవ్వట్లేదు. మైనస్ అనేది వైసీపీ పార్టీకే జరుగుతుంది, డ్యామేజ్ అనేది కూడా వైసీపీ పార్టీకే జరుగుతుంది. సో ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అతని ఫ్యాన్స్కి ఒక మంచి శుభవార్త చెప్పారు.
ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టిన ఒక బహిరంగ సభ పెట్టిండు పవన్ కళ్యాణ్ గారు. ఆ మీటింగ్‌లో అక్కడికొచ్చిన జనాలు కేకలతోని, ఆరుపులతోని మీరు సినిమాలెప్పుడు చేస్తారు? 'ఓజీ' ఎప్పుడు చేస్తారు? మీరు ఒప్పుకున్న సినిమాలెప్పుడు పూర్తి చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉంటే, అది గమనించిన పవన్ కళ్యాణ్ సినిమాలిప్పుడు చేయటం అవసరమా? సినిమాలు చేయాలంటే మరిప్పుడు నేను 5 శాఖలు తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఖాళీ టైం లేదు గాబట్టి కొన్ని నెలల పాటు సినిమా అనేది వాయిదా వేసుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు సినిమాలనేవి చేయటం కుదరదు. నా నిర్మాతలకు కూడా నేను చెప్పాను నేను. నాకు కుదిరినప్పుడల్లా ఒక 2, 3 రోజులు షూటింగ్ చేసేసి మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటా అని చెప్పి, నా నిర్మాతలతో నేను చెప్పానని చెప్పి, అక్కడ ఉన్న అభిమానులకు గానీ, అభిమానులకు అందరికీ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే వీలల గోలలతోని, కేకలతోని అతని ఫ్యాన్స్ ఆనందపరిచారనమాట. సో, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి సినిమాలకి కొంత టైం అనేది కేటాయించలేకపోతుండు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గదా! ఆయనకి ఒక డిప్యూటీ సీఎం, 5 శాఖలు, మంత్రి ఇయన్నీ వచ్చినాయి. కాబట్టి కొన్ని రోజుల దాకా, అంటే కొన్ని రోజులు కాదు, కొన్ని నెలల దాకా గూడా పవన్ కళ్యాణ్ గారికి ఖాళీ అనేది దొరకదు. ఎందుకంటే అక్కడ అతను 5 శాఖలు తీసుకున్నారు. ఆ శాఖలనేది ఆయన ముందల మొత్తం కూడా అవగాహన చేసుకోవాలి. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉంది? ఎక్కడ ఏం చేయాలి? ఏ శాఖలో ఏ ప్రాబ్లమ్ ఉంది? అని చెప్పి ఈ అవగాహన తీసుకున్న తర్వాత ఎక్కడన్నా ఏదన్నా లోటుపాట్లుంటే అన్నీ సరిచేసుకుంటూ అతను తీసుకున్న ఒక బాధ్యతను అతను నెరవేర్చుకోవాలి. కాబట్టి కొన్ని నెలల పాటు సినిమాలకైతే మాత్రం పక్కా బ్రేక్ చేస్తాడు. అతనికి ఖాళీగా ఉన్నప్పుడల్లా కొన్ని నెలలు టైం తీసుకున్న తర్వాత అతను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒక 4, 5 రోజులు సినిమాకి కేటాయించుకొని ఉన్న సినిమాలు ఒక 3 ఏమో ఒప్పుకున్నట్టుంది సినిమాలు ఆయన. ఉన్న సినిమాలు మొత్తం పూర్తి చేసుకొని అంటే ప్రేక్షకుల్ని ఇటు వదులుకోలేరు, అటు ప్రజలను కూడా వదులుకోలేరనమాట. ఎందుకంటే అటు ప్రజాదరణ గల నాయకుడు, ఇటు సినిమాలో ఒక స్టార్ కాబట్టి అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన ప్రస్థానం అనేది సాగిపోతూ ఉంటది. ఈ 5 సంవత్సరాల లోపు ఈ 3 సినిమాలైతే మాత్రం పూర్తి చేస్తాడు. నాకు తెలిసినంత వరకైతే ఈ 3 సినిమాలే ఒప్పుకుంటాడు, కానీ ఇంకెక్కువైతే ఒప్పుకోలేడేమో అనుకుంటున్నాను. ఏమో చూద్దాం. ఎందుకంటే 5 సంవత్సరాల టైం ఉంది. 5 సంవత్సరాల టైంలో 3 సినిమాలు చేయడం పెద్ద ఘనమేం కాదు. అతనికి ఇంకేమన్నా ఖాళీ దొరికినట్లయితే ఇంకేమన్నా మంచి సినిమాలు, అంటే ఒక ప్రజల గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు కూడా ఒప్పుకోవచ్చేమో అని చెప్పి నా అనుమానం. సరే, ఏం జరిగిద్దో ఎదురు చూద్దాం. వైసీపీ పార్టీ అనేది కొద్దిగా వాళ్ళ వ్యూహం అనేది కరెక్టా కాదా? ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌ని విమర్శించిన వాళ్ళే ఇప్పుడు పొగడ్తలతోని ముంచెత్తుతున్నారంటే మరి ఇలాగే పొగుడుతూ ఉంటారా? లేకపోతే మళ్ళీ విమర్శలు గుప్పిస్తారా అనే సంగతి కూడా చూడాలంటే కొన్ని నెలల పాటు ఎదురు చూడాలి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ని నీకు ఒక్క సీటు కూడా రాదు. అంటే నువ్వు నిలబడ్డ కాడ కూడా నువ్వు గెలవలేవు. నిన్ను అసెంబ్లీ గేటు కూడా దాటనీయము. 2 చోట్ల నిలబడి కూడా 2 చోట్ల ఓడిపోయినావు అని చెప్పి ఎంతగానో విమర్శించిన వారు ఇప్పుడు ఆ మాట అనగలరా? వైసీపీ పార్టీ వాళ్ళు ఆ మాట అనగలరా? అనలేరు. కావాలంటే గమనించండి. ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి 5 సంవత్సరాలల్లా ఎప్పుడు కూడా అనలేరు. ఎందుకంటే అనలేరు. ఇప్పుడు 21 ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేసి, 2 ఎంపీ సీట్లకు పోటీ చేసి 100కు 100% గెలిచారు కాబట్టి ఆ మాట అనేది మొత్తం, ఆ యొక్క విమర్శ అనేది మళ్ళీ రాదు, అనలేరు కూడా. కాబట్టి ఎదురు చూద్దాం. వాళ్ళ వ్యూహం అనేది ఎలా ఉందో, మరి వాళ్ళ వ్యూహం కరెక్ట్ అయిందో. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. టీడీపీని టార్గెట్ చేస్తూ ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడో మొలక చెట్టు ఎక్కించినట్టుగా మాట్లాడుతున్నారు. చూద్దాం వాళ్ళ వ్యూహం ఎట్లుందో ఏంటో అనేది అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు విమర్శించినా, పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకున్నా ఎక్కడో వైసీపీ పార్టీ వాళ్ళ వ్యూహం ఎక్కడో బెడిసి కొట్టిద్దేమో అని చెప్పి చిన్న డౌట్. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.